అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున పూజ అనేది సింపుల్‌గా ఇంట్లోనే తేలికైన పద్ధతిలో ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా కలశం ఆనవాయితీ లేని వాళ్ళు, అలానే జాబ్స్ చేస్తుండే వాళ్ళు, హాస్టల్స్‌లో ఉండేవాళ్ళు, అలానే చాలామందికి అమ్మవారిని చీర కట్టి కూర్చోపెట్టడం ఆనవాయితీ అనేది ఉండదండి. ఇలాంటి వాళ్ళంతా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజున పూజ ఎలా చేయాలి, చాలా తేలికైన పద్ధతిలో నేనైతే చూపిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజను చేసుకోగలుగుతారండి. అందుకని నేను ఈ వీడియోనైతే అందిస్తున్నాను. ముఖ్యంగా అయితే మనము ఈ పూజని వరలక్ష్మి వ్రతం రోజే కాదండి, శ్రావణ శుక్రవారాలలో కానీ, అలానే ముఖ్యంగా మనం ప్రతి శుక్రవారం కూడా మనము ఈ పూజనైతే చేసుకోవచ్చండి. ఈ పూజల్లో మనము రకరకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి ఐశ్వర్య లక్ష్మీ దీపం పెట్టుకొని చేసుకోవచ్చు. అలానే కామాక్షి దీపం, అష్టలక్ష్మి దీపం ఇవన్నీ మనం పెట్టుకొని తర్వాత మనము వివిధ రకాలైనటువంటి మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు కానీ, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, వెండి పూలు ఇలా మీ దగ్గర వేటితో ఉంటే వాటితో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఐశ్వర్య లక్ష్మీ దీపం పెట్టి వరలక్ష్మి వ్రతం రోజున పూజ ఎలా చేసుకోవాలో నేను తెలియజేస్తానండి. ప్రతి ఒక్కరికి డబ్బు సమస్య అనేది ఉంటుందండి. తప్పకుండా మీరు వరలక్ష్మి వ్రతం రోజు కానీ లేదా శ్రావణ శుక్రవారాలలో మీరు ప్రత్యేకంగా ఈ ఐశ్వర్య లక్ష్మి దీపం కనుక పెడితే తప్పకుండా మీ అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ధనం అనేది వృద్ధి చెందుతుందండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము కూడా ముఖ్యంగా శ్రావణ మాసంలో అయితే ఐశ్వర్య లక్ష్మి దీపం అయితే పెడతానండి. కాబట్టి నాకైతే మంచి ఫలితం అయితే వచ్చిందండి. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని నేనైతే ఈ దీపం నేను ఎలా పెట్టుకుంటానో ఆ పద్ధతి మాత్రమే మీకు తెలియచేస్తున్నానండి. ముందుగా అయితే ఐశ్వర్య లక్ష్మి దీపం ఎలా పెట్టాలో నేను తెలియచేస్తానండి. తర్వాత నియమాలు ఏమిటో తెలియచేస్తాను. మొత్తం అయితే మనం ఇక్కడ 3 ప్రమిదలు అయితే తీసుకోవాలండి. ఒకటి పెద్ద ప్రమిద తీసుకోవాలి, 2 చిన్న ప్రమిదలు తీసుకోవాలండి. మీకు ఒకవేళ పెద్ద ప్రమిద దొరకకపోతే చిన్న ప్రమిదలే మీరు ఒక 3 అయితే తెచ్చుకోవచ్చండి. మరి కొంతమంది అయితే ఇత్తలి గిన్నెలో కూడా పెడుతూ ఉంటారండి. అది మీ ఇష్టం అండి. మట్టి పాత్రలో పెడితే చాలా మంచిది అని అయితే చెప్తారండి. అందుకని నేనైతే ఇక్కడ ఒక పెద్ద ప్రమిద తీసుకున్నానండి. ముందుగా అయితే ఇలా నేను పెద్ద ప్రమిద తీసుకున్న తర్వాత పసుపులో కొద్దిగా పన్నీరు అలానే గంగాజలం అనేది వేసుకొని నేను ఆ పసుపుని బాగా ఆ ప్రమిదకైతే రుద్దుకున్నానండి. తర్వాత కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్నానండి. కొంతమంది అలంకరణ కోసం ఏదేదో డెకరేషన్స్ లాగా అలా కూడా చేస్తూ ఉంటారండి. అది మీ యొక్క ఇష్టానుసారం అంటే అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇలాగ చక్కగా పసుపు కుంకుమలు అనేవి పెట్టుకొని తర్వాత 2 ప్రమిదలని చెప్పాను కదా అండి. 2 ప్రమిదలే ఎందుకు పెట్టాలి అంటే మనం ఉప్పు మీద నేరుగా మనం డైరెక్ట్ ఒక ప్రమిద అయితే పెట్టకూడదండి. 2 ప్రమిదల సహాయంతో పెట్టుకోవాలి. కాబట్టి ఒక ప్రమిదకైతే నేను బాగా పసుపు అనేది పూసుకుని తర్వాత అందులో కొద్దిగా అక్షింతలు పెట్టుకోవడానికి ఆ ప్రమిదను అయితే నేను సిద్ధం చేసుకున్నానండి. తర్వాత ఇంకొక ప్రమిద అయితే తీసుకున్నాను. ఇందులో అయితే మనము నువ్వుల నూనె అదే మనకి ఏది ఉంటే నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ మనం ప్రత్యేకంగా అయితే మనము ఈ ప్రమిదలు అయితే వేసుకోవచ్చండి. ముందుగా అయితే నేను ఈ పెద్ద ప్రమిద తీసుకొని అందులో అయితే కళ్ళు ఉప్పునైతే వేసుకోవాలండి. కళ్ళు ఉప్పు మీరు ఇంట్లో ఉండేది వేసుకోవాలంటే అలా కాదండి. మీరు ఈ రోజున ప్రత్యేకంగా ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని ఆ ఉప్పునైతే మీరు అందులో వేయాలండి. ఉప్పు వేసేంత వరకు మీరు మౌనంగా ఉండి మీ యొక్క కష్టాలను మీ యొక్క మనసులో మీ బాధను చెప్పుకుంటూ ఆ అమ్మవారికి తల్లి డబ్బు చాలా సమస్యగా ఉంది, మాకు ధన వృద్ధి జరిగేలా చూడమ్మా అని మీరు ఆ ఉప్పును వేసుకుంటూ మీరు ఆ ప్రమిదలో అయితే వేసుకోవాలండి. ఉప్పు కింద పడకుండా జాగ్రత్తగా అయితే మీరు ఆ ప్రమిదలో వేసుకోండి. తర్వాత మీరు దాని మీద చిన్న ప్రమిదనైతే పెట్టుకొని దాంట్లో కొద్దిగా అక్షింతలు అనేది వేసుకోవాలి. తర్వాత మరొక చిన్న ప్రమిద పెట్టుకొని 3 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకోవాలండి. ఇక్కడ ఎన్ని వత్తులు వేయాలి అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. మీరు 2 వత్తులు కానీ 3 వత్తులు కానీ నార్మల్గా అయితే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి దీపారాధన చేసేటప్పుడు మనము 3 వత్తులను కలిపి వేస్తే చాలా మంచిది అని చెప్తారండి. ఒకవేళ 2 వత్తులు కొంతమందికి ఇంటి ఆనవాయితీ ప్రకారం 2 వత్తులు అయితే పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది కాబట్టి 2 వత్తులైనా వేసుకోవచ్చండి. నేనైతే 3 వత్తులు అయితే పెట్టుకొని ఒక వత్తిగా చేసుకొని అయితే నేను ఇక్కడ నా దగ్గర విక్ స్టాండ్ అయితే ఉందండి. ఇది వచ్చేసి దీపం విక్ స్టాండ్ అంటారండి. ఇదైతే మనకి మార్కెట్లో అయితే ఈజీగా దొరుకుతుంది. ఇదైతే జస్ట్ 60 రూపీస్ అయితే నేను తెచ్చుకున్నానండి. అయితే ఇందులో నేనైతే ఒత్తినైతే సెట్ చేసేసుకొని నేను మట్టి ప్రమిదలో నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి. ఇక్కడ నువ్వుల నూనె వేసుకోవాలా నెయ్యి వేసుకోవాలంటే అది మీ ఇష్టం అండి. మీ దగ్గర నెయ్యి వేసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదా నువ్వుల నూనె వేసుకోవచ్చు, కొబ్బరి నూనె అయినా సరే వేసుకొని మీరు మధ్యలో ఒత్తి అనేది పెట్టుకొని తర్వాత ఆ లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టుకొని దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే ఐశ్వర్య లక్ష్మి దీపాన్ని అయితే మనము రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటో నేను చెప్తానండి. ఎప్పుడైతే మీరు ఈ ఐశ్వర్య లక్ష్మి దీపం ఇంట్లో పెడతారో ఆ రోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. అలానే ఆ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తినకూడదు. అంటే ఎవరైనా కొంతమంది
ఇంటికి డేట్ అయిన వాళ్ళు అలా వస్తారు కదండీ! అంటున్న వాళ్ళు అట్లా వస్తారు కదా! అలాంటి వాళ్ళని మాత్రం ఇంట్లోకి అంటే ఆ రోజు వరకు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఎవరైనా పొరపాటున కనుక ఇంట్లోకి వచ్చేస్తే వాళ్ళ మీద పసులు అలాంటివి చల్లుకోండి. ఎందుకంటే ఇది మనకి చాలా శక్తివంతమైనటువంటి దీపం అండి. ఈ ఉప్పు దీపం ఎందుకు పెడతాము అంటే ధన ఆకర్షణకి, అలానే ఇంట్లో ఏదైనా సరే నెగెటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా తొలగిపోయి మన ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుందండి. కాబట్టి తప్పకుండా మీరు ఈ దీపాన్నయితే పెట్టుకోండి. ఇలా నేను దీపారాధన అంతా సెట్ చేసుకున్న తర్వాత నియమాలైతే ఏం పాటించాలో చెప్పాను కదండీ! తర్వాత వరలక్ష్మి వ్రతం రోజున కానీ అదే చెప్పాను కదండీ! శ్రావణ శుక్రవారంలో కానీ మీరు ఈ దీపాన్నయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా అయితే పూజా రూమ్‌లో అయితే మీకు స్థలం కనుక ఉంటే పూజా రూమ్‌లోనే పెట్టేసుకోండి. లేదండి మాకు చిన్న ప్లేస్ ఉంది అంటే సెపరేట్‌గా ఒక పీఠం అనేది పెట్టుకోండి. నేనైతే మా దేవుడి రూమ్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి నేనైతే సెపరేట్‌గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని, పీఠం మీద అయితే నేను ముందుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని, పసుపు, గంధం, కుంకుమలతో అలంకరణ చేసుకొని, ఇరువైపులా దీపపు కుందులు పెట్టుకొని చక్కగా నేను దీపారాధన చేసుకున్నానండి. ముందుగా అయితే మనము ఏ వ్రతానికైనా సరే మనకి ఈ పూజకు మంచి ఫలితం రావాలి. మనం చేసేటువంటి పూజలో కొన్నిసార్లు తెలియక కొన్ని పొరపాట్లనేటివి చేస్తామండి. అది మనకు తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ వీటన్నిటిని తప్పులన్నిటిని మన్నించేది ఎవరు అంటే విఘ్న నివారకుడు గణపతి. కాబట్టి ఏ పూజకైనా సరే ముందు ఆదిదేవుడు విఘ్న నివారకుడు గణపతినైతే పూజించాలండి. మీకు మంత్రాలు ఏవి తెలియకపోయినా సరే మనసులో ఓం గం గం గణపతియే నమః అనే ఒక మంత్రాన్ని మీరు 3 సార్లు గాని, 9 సార్లు గాని చెప్పుకొని, తండ్రి నేను చేసేటువంటి పూజలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా నా పూజకు మంచి ఫలితం ఇవ్వు అని చెప్పనేసి ఆ గణనాథునైతే మీరు ప్రార్థించి కొద్దిగా అక్షింతలను మీరు గణపతి దగ్గర అయితే వేసుకోండి. మీకు కనుక మంత్రాలు ఏమన్నా తెలిస్తే మీరు పఠించుకోవచ్చు. షోడశోపచార కానీ, పంచోపచార కానీ అయితే మీరు పఠించుకోవచ్చండి. నాకైతే షోడశోపచార మంత్రాలు తెలుసు కాబట్టి నేనైతే ఇక్కడ చేసుకున్నాను. ఇది కేవలం ఆప్షనలేనండి. ఖచ్చితంగా మీరు షోడశోప మంత్రాలు చేయాలి అని అయితే ఏం లేదు. మీకు తెలిస్తే చెయ్యండి. లేదు అంటే గణపతియే నమః అని గణపతి దగ్గర అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకోండి. తర్వాత నేను గణపతికి నైవేద్యం, ధూపదీప నైవేద్యాలన్నిటిని సమర్పించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైనా సరే సమర్పించవచ్చండి. తర్వాత గణపతి పూజ అయితే అయిపోతుంది. తర్వాత మనము అమ్మవారికి అంటే వరలక్ష్మి అమ్మవారు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవినే అండి వరలక్ష్మీదేవి. మరి వరలక్ష్మీదేవి అంటే ఎవరో అని అనుకోకండి. మళ్ళీ వరలక్ష్మి అంటే ఈమె వేరే అమ్మవారు అని అనుకోకండి. లక్ష్మీ అమ్మవారే మనకి వరలక్ష్మి అమ్మవారు. తర్వాత మనము అమ్మవారి ముందు ఉప్పు దీపం అనేది పెట్టుకొని మనం ఏకాహారతితో వెలిగించాలండి. ఎట్టు పరిస్థితుల్లో అగ్గిపెట్టెతో మాత్రం వెలిగించకండి. ఒకవేళ పక్కన ఒక కడ్డీ తీసుకొని ఆ కడ్డీకి మీరు అగ్గిపెట్టెతో వెలిగించుకొని తర్వాత ఆ కడ్డీ సహాయంతో మీరు ఏకాహారతితో అయితే మీరు ఆ ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకోండి. ఇప్పుడు మనకి పూజ అంతా రెడీ అయిపోయింది. దీపారాధన అంతా చేసేసామండి. నైవేద్యం విషయానికి వస్తే మీ శక్తి కొలదండి. మీరు పొంగలి కానీ, అలానే పులిహోర కానీ, దద్దోజనం కానీ, పాయసం కానీ, క్షీరాన్నం కానీ ఏవీ లేకపోతే పాలనైనా సరే మీరు పెట్టచ్చండి. అటుకులైనా పెట్టచ్చండి. లేదు అంటే ఏదైనా ఒక ఫ్రూట్ అన్నా పెట్టచ్చండి. మనం చేసే పూజలో భక్తితో మనం పూజ చేస్తే తప్పకుండా ఆ తల్లైతే మనం ఏం పెట్టినా స్వీకరిస్తుందండి. గొప్పలకి పోకుండా మనస్ఫూర్తిగా మీరు పూజ చేసుకోండి. అలా చేయాలి, ఇలా చేయాలి, గ్రాండ్‌గా చేయాలి, మా దగ్గర ఆ పూజా సామాగ్రి లేదు, ఇది లేదు అని ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు అలా డబ్బులు లేదు అని కూడా బాధపడకండి. ఇది చాలా ఖర్చు లేని పరిహారం అండి. అంటే ఇది పరిహారం అని చెప్పొచ్చు, పూజా విధానం అని చెప్పొచ్చు. ఈ విధంగా చేస్తే తప్పకుండా ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుందండి. ఈ విధంగా అయితే మీరు నైవేద్యం అలానే నేను తాంబూలంగా అమ్మవారికి అరటి పండ్లు, తమలపాకులు, ఆకు వక్క, పుష్పాలు ఇవన్నీ పెట్టుకున్నానండి. తర్వాత అమ్మవారికి షోడశోపచార మంత్రాలు తెలిస్తే చేసుకోవాలి. లేదు అంటే పంచోపచార పూజా మంత్రాలు అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము పూజ చేసిన తర్వాత అష్టోత్తరాలు అయితే పఠించాలండి. ఇప్పుడైతే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అష్టోత్తరాలు అయితే తెలుసు. మనకి తెలియకపోయినా సరే గూగుల్లో అయితే దొరుకుతుంది. ఒకవేళ మీకు గూగుల్లో కూడా తెలియకపోతే నేను మీకు ఒక అప్లికేషన్ చెప్తాను. స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ చెప్తానండి. ఈ అప్లికేషన్ మీకు సైడ్ మీకు డిస్ప్లేలో చూపిస్తాను. ఐకాన్ అయితే ఇలా ఉంటుంది. మీరు దీంట్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఒక 10 MB అలా ఉంటుంది. ఎక్కువైతే ఉండదు. అందులో మీకు ఏ లాంగ్వేజ్‌లో కావాలన్నా సరే ఎటువంటి మంత్రాలు, వ్రతాలు, పూజలు, నోములు ప్రతిదీ కూడా మీకు ఈ అప్లికేషన్‌లో అయితే దొరుకుతుందండి. తెలుగులో కూడా మీరు ఉంటాయి. తెలుగులో కూడా మనకి మంత్రాలు ఉంటాయి. కాబట్టి మీరు మంత్రాలను చదువుకోవచ్చు హ్యాపీగా. ఒకవేళ మంత్రాలు ఏవి తెలియలేదు, మీకు టైం లేదు,
ఒకవేళ జాబ్స్ చేస్తుండే వాళ్ళ టైం లేదు అంటే కుంకుమతో కానీ, లేదు అంటే ఏదైనా మీ దగ్గర మంగళకరమైన వస్తువులు కనుక ఏదన్నా ఉంటే మీరు ఓం లక్ష్మీదేవ్యై నమః అనే ఒక మంత్రం కానీ, లేదా మీరు ఓం వరలక్ష్మీదేవ్యై నమః ఈ మంత్రాన్ని మీరు చెప్పుకుంటూ కుంకుమతో అయితే ప్రత్యేకంగా చేస్తారండి. ఆ కుంకుమ పూజ అంతా అయిన తర్వాత మనం ప్రతిరోజు కూడా నిత్యం ధరించవచ్చు. ఒక డేట్ ఉన్న సమయంలో మాత్రమే ఆ కుంకుమనైతే ధరించకూడదండి. ఎందుకంటే పూజ చేసింది కాబట్టి పవర్ అనేది ఉంటుంది కాబట్టి మనము డేటు వచ్చినప్పుడు ఆ కుంకుమనైతే ధరించకూడదు. కుంకుమతో అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రత్యేకంగా అంటే నేను అమ్మవారికి ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటానండి. నా దగ్గర మంగళకరమైన వస్తువులు ఎక్కువున్నాయి. అలానే అమ్మవారికి నేను పూజ చేస్తుంటే ఇంకా చేయాలని ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటానండి. నా దగ్గర మంగళకరమైన వస్తువులు ఎక్కువున్నాయి. అలానే అమ్మవారికి నేను పూజ చేస్తుంటే ఇంకా చేయాలని అనిపిస్తుందండి. ఎప్పుడు కూడా నేనైతే చిట్టి గాజులతో అమ్మవారి అష్టోత్తరాలు పఠించాను. అలానే నా దగ్గర వెండి పూలు, బిల్వ పత్రాలు ఉన్నాయండి వెండివి. బిల్వ పత్రాలు శివుడికి కదా అండి పూజ చేస్తారు అంటే కాదండి. బిల్వ పత్రాలు లక్ష్మీదేవికి కూడా పూజ చేస్తారు. బిల్వపత్ర నివాసిని అని కూడా మనం లక్ష్మీదేవిని అయితే సంబోధిస్తారండి. కాబట్టి బిల్వపత్రాలతో కూడా అమ్మవారికి అయితే అర్చన అనేది చేస్తూ ఉంటారు. తర్వాత కుంకుమతో నేను అమ్మవారికి ఇలా 3 రకాల వస్తువులతో నేనైతే పూజ చేసుకున్నానండి. ఒకవేళ మీకు టైం కనుక ఉంటే మీరు 3 కాదు మీ దగ్గర ఎన్ని ఉంటే అక్షింతలు, పుష్పాలు, అలానే కుంకుమ వీటన్నిటితో చేసుకోవచ్చండి. ఒకవేళ టైం లేదు అలా అనుకున్నప్పుడు మీకు కుంకుమతో ఒక్కటి చేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇలా మీరు అష్టోత్తర శతనామాలు మొత్తం పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి సంబంధించిన ఏవైనా మీకు పాటలు కానీ, మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ, కనకధర స్తోత్రం అని, అష్టలక్ష్మి స్తోత్రం అని ఇవన్నీ కూడా తెలిస్తే మీరు పఠించవచ్చు. తర్వాత అంతా అయిన తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించాలండి. అయితే ఇప్పుడు మీరు మీ శక్తి కొలదండి, ఇది కేవలం ఆప్షనలే. ఎందుకంటే శ్రావణ శుక్రవారాల్లో మనం పూజ చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవికి చేసినట్లు, ఎవరికైనా వాయనం ఇస్తే సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇచ్చినట్లుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే కనీసం ఒక్కరికైనా సరే ముత్తైదువుకి మీరు వాయనం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ అంత శక్తి లేదు అనుకున్న వాళ్ళు పర్లేదండి. మీ దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి, అమ్మవారి గుడికి వెళ్ళి మీరు అమ్మకి అర్చన చేపిస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువ మందికి పెట్టాలి అని అనుకుంటే ఎప్పుడు పెట్టాలండి అంటే శుక్రవారం రోజు ఉదయం కనుక పూజ చేస్తే కొంతమంది పూజ అయిన వెంటనే పిలిచి వాయనం అనేది ఇచ్చేస్తారండి. అలా అన్నా చేసుకోవచ్చు. లేదు అంటే ఉదయం పూజ చేసుకొని సాయంత్రం కూడా మళ్ళీ మీరు పూజ చేసుకొని మంగళహారతి అనేది ఇవ్వకముందు అంటే మీరు పూజ చేసి దీపారాధన అవన్నీ చేస్తారు కదండి. తర్వాత మంగళహారతి అనేది ఇవ్వకముందు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వాయనం అనేది ఇచ్చి తర్వాత మీకు కుదిరితే వాళ్ళ చేతులతో కూడా మీరు అమ్మవారికి ఎర్ర నీళ్ళు కానీ అలానే మామూలు నార్మల్ మంగళహారతి కానీ మీరు ఇప్పించవచ్చండి. ఎవరు లేరు అందరూ వాయనం తీసుకొని వెళ్ళిపోయారు అని అనుకుంటే మీరు ఒక్కటే కూడా మీరు అమ్మవారికి మంగళహారతి అనేది ఇవ్వచ్చండి. ఇప్పుడు పీఠం ఎప్పుడు కదిలించాలండి? ఇప్పుడు మీరు అమ్మవారి ఫోటో పెట్టుకుంటారు కదా అండి, ఉప్పు దీపం ఇవన్నీ పెట్టుకుంటారు కదా, మరి పీఠం ఆ రోజున కదిలించవచ్చు అంటే ఆ రోజైతే అస్సలు కదిలించకూడదండి. శుక్రవారం రోజు కాబట్టి మనం ఆ రోజున పీఠం అయితే కదిలించమండి. కాబట్టి శుక్రవారం రోజున మనం అమ్మవారి ఫోటోని, ఉప్పు దీపంని అన్నిటినీ అలానే పెట్టేసుకొని తర్వాతి రోజు ఉదయాన్నే మీరు నార్మల్గా అమ్మవారికి పూజ అనేది చేసుకొని తర్వాత పీఠం అనేది కదిలించవచ్చండి. ఇప్పుడు ఉప్పు దీపము మనం శనివారం రోజున ఏం చేయాలండి అంటే కొంతమంది ఈ ఉప్పు దీపం చెప్పాను కదా, ఉప్పు దీపం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా బ్రహ్మచర్యం, నాన్ వెజ్ అవి తినకూడదు, కొద్దిగా నిష్టగా ఉండాలి అని చెప్పాను కదండి. అందుకని శనివారం రోజునే పూజ అంతా అయిన తర్వాత మామూలుగా దీపారాధన చేసేస్తారు కదండి. దీపారాధన అంతా కొండెక్కిన తర్వాత ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదా నీటిలో కరిగించేసి షింకులో కూడా మనం వేసుకోవచ్చండి. బట్ మనం వేసేటప్పుడు షింకు చాలా నీట్గా ఉండాలి. ఎటువంటి ఎంగిళ్ళు కానీ ఎటువంటి చెత్తలు కూడా లేకుండా మనము ఒక మంచి నీటిలో మనం ఆ ఉప్పుని కరిగించి షింకులో అయితే పోసేసుకోవచ్చండి. లేదండి అలా చేయలేము, మాకు అలా కష్టంగా ఉంది అంటే ఏదైనా చెట్టుకు పోయాలంటే చెట్టుకు ఉప్పు అనేది ఎక్కువ వేయరండి. అందుకని ఏదైనా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు కోనేరులో కానీ ఏదైనా నదీ ప్రవాహంలో కానీ చెరువుల్లో కానీ మీరు ఆ ఉప్పునైతే వేసి కలిపేయచ్చండి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఒకవేళ శనివారం లేదు మీరు ఖచ్చితంగా వారం పెట్టుకుంటాను అంటే రోజు కూడా మీరు ఆ ఉప్పు దీపంని వెలిగించుకుంటూ మీరు ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన లాగా చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే మనము వరలక్ష్మి వ్రతం రోజున పూజ అనేది చేసుకుంటామండి. తోరం కట్టడము అలానే వాయనం అనేది అమ్మవారికి మీ శక్తి కొలది మీరు వాయనం అనేది ఇవ్వచ్చండి. తర్వాత తోరం కట్టే పద్ధతి, కలశం పద్ధతి, అమ్మవారిని పెట్టుకునే పద్ధతి ఇవన్నీ మీకు లేకపోతే ఈ విధంగా స్కిప్ చేసేసి ఇవన్నీ మీరు సింపుల్గా అమ్మవారికి ఇంట్లో ప్రశాంతంగా మీకున్నంతలో మీరు భక్తిగా అమ్మకి పూజ చేయండి. తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు ఇంకా వరలక్ష్మి వ్రతంకి సంబంధించి ఎటువంటి వీడియోస్ కావాలి అన్న సరే మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. మీరందరూ వీడియోస్ని చూడండి, నచ్చితే
నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.